father said to me, మా నాన్నగారు నాతో చెప్పారు, words which I could not believe. నేను నమ్మలేనటువంటి మాటలు. He put both his hands ఆయన తన రెండు చేతులను కూడా పెట్టి upon me. నా మీద పెట్టి, for the first time I was going to a big campaign alone without him. అప్పుడు నేను మొట్టమొదటిసారిగా మా నాన్నగారు లేకుండా నేను ఒక్కడే పెద్ద కూటాలకు వెళుతూ ఉండినాను. He was very sick, ఆయన బాగా జబ్బు పడ్డారు, very close to heaven, పరలోకానికి ఒక సమీపంగా ఉండినారు. but he put his hands, అయితే ఆయన తన చేతులు నా మీద పెట్టి prayed for me. నా కొరకు ప్రార్థన చేశారు. He told me, నాతో చెప్పారు, God will use you more than he used me. దేవుడు నన్ను ఉపయోగించుకున్న దానికంటే నిన్ను ఇంకా ఎక్కువగా ఉపయోగించుకుంటారు. I could hardly believe those words, నేను ఆ మాటలను నమ్మలేకపోయినాను. because my father walked very close to God. ఎందుకంటే మా నాన్నగారు దేవునితో బహు సమీపంగా నడిచిన వారు. My dear mothers, నా ప్రియమైన తల్లులారా, my dear fathers, నా ప్రియమైన తండ్రులారా, I do not know what you are going to tell your children. మీ పిల్లలకు మీరు ఏం చెప్పబోతున్నారో నాకు తెలియదు. My son, నా కుమారుడా, I have prayed for you. నేను నీ కొరకు ప్రార్థించాను. I do not leave any heritage of uncleanness for you. నీ కొరకు నే అపవిత్రమైనటువంటి స్వాస్థ్యాన్ని విడిచిపెట్టడం లేదు. I leave for you a heavenly inheritance. నేను నీకు పరలోక సంబంధమైన స్వాస్థ్యాన్ని విడిచిపెడుతున్నాను. God will make you a fruitful buff. దేవుడే నిన్ను ఫలించడు కొమ్మగా చేస్తారు. My dear friends, ప్రియ స్నేహితులారా, this is God's purpose. ఇదే దేవుని ఉద్దేశం. You have not chosen me, మీరు నన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకోలేదు, but I have chosen you, అయితే నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, that you should go and bring forth fruit, మీరు వెళ్ళి ఫలములు ఫలించవలెను అని, and that your fruit should remain, మీ ఫలములు నిలిచి ఉండవలెను అని, that whatsoever you ask, మీరు ఏది అడిగినా may be given to you. I will give it to you. అది మీకు ఇవ్వబడుతుంది, నేను దాన్ని మీకు ఇస్తాను. Yes, అవును, whatsoever you ask. మీరు ఏది అడిగినా, What fruit? ఎలాంటి ఫలములు, What abiding fruit? ఎలాంటి నిలిచి ఉండే ఫలాలు, And that fruit should come out of you. అలాంటి ఫలములు మీలో నుండి బయటికి రావాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. I told you yesterday నేను మీతో చెప్పాను, that we are going to have a season of prayer. మనం ప్రార్థనలో కొంత సమయాన్ని గడుపుతాము అని. And I want you to lift up your hearts to God. ఇప్పుడు మీ హృదయాలను దేవుని వైపు ఎత్తాలని నేను కోరుచున్నాను. Oh loving Father, ఓ ప్రేమ కలిగిన తండ్రి, what fruit shall we bring to you today? ఈ దినమందు మేము ఎలాంటి ఫలాలు మీకు తీసుకొని వస్తున్నాము? Corrupt fruit, corrupt fruit, పనికిమాలిన corrupt ఫలములు, fruit. పనికిమాలిన ఫలములు. Oh corrupt thoughts, thoughts of hatred, thoughts of greed, ద్వేషపు తలంపులు, అపవిత్రమైనటువంటి తలంపులు, greed. పేరాస తలంపులు. Oh Lord, ఓ ప్రభువా, what is the heritage that we shall leave our children? మా బిడ్డల కొరకు మేము ఎలాంటి స్వాస్థ్యాన్ని విడిచిపెట్టాలి? Cleanse us in your blood. మీ రక్తంలో మమ్మల్ని శుద్ధులుగా చేయండి. We shall not be trees twice dead, రెండు సార్లు చచ్చిన చెట్లుగా మేము ఉండము, plucked up by the roots. వేళ్లతో సహా పెళ్లగించబడినవి. Oh God, ఓ దేవా, have mercy upon us. మమ్మల్ని కరుణించండి. We will not leave a curse for our children. మా బిడ్డల కొరకు మేము శాపాన్ని విడిచిపెట్టము. We shall be fruitful buffs. మేము ఫలించే కొమ్మలుగా ఉంటాము. We shall bring forth fruit that endure to everlasting life. నిత్య జీవమునకు నిలిచి ఉండేటటువంటి ఫలములు మేము ఫలిస్తాము. Oh Lord, ఓ ప్రభువా, visit everyone in this crowd. ఈ సమూహంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. They should not carry corrupt fruit home. ఇంటికి వారు పనికిమాలిన ఫలాలు తీసుకొని వెళ్ళకూడదు. They have borne corrupt fruit enough.
మాలో ఇప్పటికే చెరిపోయిన ఫలములు ఉన్నవి. Oh, forgive them, we pray. వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాము. Cleanse them, we pray. వారిని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము. Oh, Lord God, who transformed Jacob, యాకోబును మార్చిన ఓ దేవా ప్రభువా, that he could give such a blessing to Joseph. యోసేపు అలాంటి మంచి ఆశీర్వాదం ఇవ్వగలిగిన వాడు. What kind of blessing shall we give, Lord? ప్రభువా, మేము మరి ఎలాంటి దీవెనలు ఇస్తాము? We cry to you. నీకు మొరపెడుతున్నాము. Move us by your Spirit మీ ఆత్మ చేత మమ్మల్ని కదిలించండి. and deliver us by your power. మీ శక్తి చేత మమ్మల్ని విడిపించండి. Let your resurrection power come upon these dear people. మీ పునరుద్ధానపు శక్తి నీ ప్రియులందరి మీదకి రానివ్వండి. Break every chain. ప్రతి సంఖ్యలను విరగొట్టండి. Break all their fruitless behavior and ways. ఫలములు లేని వారి ప్రవర్తనను, వారి మార్గములన్నిటిని కూడా విరగొట్టండి. Hear our prayer. మా ప్రార్థన ఆలకించండి. Oh.